ఆ 20% వాళ్ళు సాధించారు. వీళ్ళేమో సుఖానికి అలవాటు పడి సాధించకుండా ప్రశాంతతగా టైంపాస్ చేసుకున్నారు. అంటే ఇక్కడ మనకు తెలియాల్సింది ఏంది, పీపుల్స్ ఎన్ని రకాలు? 2 రకాలు. ఒకడు హిస్టరీని ప్రిపేర్ చేసేవాడు, ఒకడు హిస్టరీని చదివేవాడు, ఒకడు హిస్టరీని సృష్టించేవాడు. హిస్టరీ సృష్టించిన వాళ్ళలో ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని పేర్లు చెప్పుకుందామా? మీకు తెలిసినవి. హిస్టరీ ఎవరు సృష్టించారు? ఎన్టీ రామారావు సృష్టించాడు, జగన్మోహన్ రెడ్డి సృష్టించాడు, వైఎస్ రాజశేఖర రెడ్డి సృష్టించాడు, కేసీఆర్ సృష్టించాడు, మమతా బెనర్జీ సృష్టించింది. వీళ్ళంతా లీడర్స్. అదే ఇంకా ప్రముఖ వ్యక్తులు చాలామంది ఉంటారు. వాళ్ళ పేర్లు మనకేంటంటే మీ అందరికీ అర్థం అవటం కోసం ఈ విషయాలు చెప్తున్నాను. ఇక్కడ మనం ఈ విధమైనటువంటి యాటిట్యూడ్లో ముందుకెళ్తే ఒక మనిషికి ఎంత పవర్ ఉంటుంది అనేది తెలుసుకోవటం కోసం చెప్తున్నాను. ఎన్టీ రామారావు పార్టీ పెట్టిన 9 నెలల్లోనే రూలింగ్ రాగలిగాడు. అంటే తను ఏం చేశాడు? వాడ వెళ్ళి తన ప్రభంజనాన్ని సృష్టించుకొని ఆ ప్రభంజనంలో నుంచి ఓటు అనే బ్యాంకును సాధించుకొని అందరం అనే ఎక్కగలిగాడు. అది అంత ఈజీ పనా? అట్లా ఎవరైతే చేశారో వాళ్ళందరూ అదే కష్టపడ్డారు, అట్లా రేంజ్కి వెళ్ళారు. జగన్ కూడా అదే చేసుకున్నాడు. ఇక్కడ కేసీఆర్ అదే చేసుకోగలిగాడు. అంటే ఇంటింటికి వెళ్ళకపోయినా కేసీఆర్ ఒక నినాదంతో ముందుకెళ్ళి సాధించుకున్నాడు. అంటే వీళ్ళ గురించి మనం ఎందుకు చెప్పుకుంటున్నామంటే మనిషికి ఉన్న పవర్ గురించి చెప్తున్నాను. ఇలా మనకు అప్పట్లో నేను చదువుకునే రోజుల్లో ఇందిరాగాంధీ గారు 18 గంటలు పనిచేసిందంట అనుకునేవాడిని. ఏందిరా 18 గంటలు పిచ్చిదా అయింది అనుకునేవాడిని. చదువుకునే రోజులు కదా, మనకు వయసు తక్కువ, ఆలోచన తక్కువ, ఈజీగా అనుకునేవాడిని. ఇవాళ అర్థమవుతుంది 18 గంటలు ఎందుకు పనిచేసిద్దిరా అంటే తన పదవిని నిలబెట్టుకోవటం కోసం, 18 గంటలు పనిచేస్తారు. మీరు కూడా అంతే. ఇవాళ మీ యొక్క కుటుంబాలని అత్యున్నతమైన స్థానాల్లోకి నిలబెట్టుకోవాలంటే మీరేం చేయాలంటే, ఇందాక చెప్పానే వెర్షన్, ఒక్క పర్సన్ 10 నెంబర్స్, 100 నెంబర్స్, 1000 నెంబర్స్, ఇది మీరు మర్చిపోకుండా ప్లాన్ చేసుకోవాల్సిన బాధ్యత. ఓకే, ఇట్లా మనకి ఎన్నో అవకాశాలు ఉన్నాయి. వీటన్నిటిని మనం సద్వినియోగం చేసుకుందాం. మనకున్నటువంటి కంపెనీ ప్లాట్ఫామ్ను చక్కగా ఉపయోగించుకుందాం. మనం మంచిగా ముందుకెళ్దాం. ఇంకొక మంచి మిత్రుడు వస్తున్నాడు, అతన్ని మీకు పరిచయం చేసి చెప్తాను నేను.